హాయ్ అందరికీ. చూస్తున్నారు కదండి, మీకు క్లియర్‌గా కనిపిస్తుందా? ఇది నా హోటల్ చట్నీ. ఇదొచ్చేసి మినప్పిండితో అట్టేసుకున్నాననమాట. ఇదొచ్చేసి ఇది నువ్వుపప్పుల పొడనమాట. మిరపకాయలు అవి కట్ట వేసి చేసిన పొడి. ఇదైతే నేను చేయలేదు, నా ఫ్రెండ్ ఇచ్చిందనమాట నాకు చేసి. ఓకేనండి, ఎలా ఉందో టేస్ట్ చూద్దాము. ముందు ఈ పప్పుల పొడినే టేస్ట్ చూద్దాము. బాగుందండి, సూపర్ అంటే సూపర్ ఉంది. నాకు అట్టు బాగా వేగితే ఇష్టం అనమాట, అందుకని బాగా వేయించుకున్నా. వేగితే కరకరలాడుతుంది కదండి, అలా కరకరలాడితే నాకు ఇష్టం అనమాట. మీకు ఎలా ఇష్టమండి? ఇప్పుడు ఇది నా హోటల్ చట్నీతో టేస్ట్ చూద్దాం. ఏ మాట టమాట అండి, దేనికదే వేరే లెవెల్ టేస్ట్ అనమాట. చాలామంది అండి తినడం కోసం బ్రతుకుతూ ఉంటారు, ఇంకా కొంచెం మంది బ్రతకడం కోసం తింటూ ఉంటారు. నేనైతే బ్రతకడం కోసం తింటాను అని అయితే చెప్పగలనండి. ఎందుకంటే ఎక్కడ వెయిట్ పెరిగిపోతానో అనే భయంతో చాలా ఆచి తూచి తింటూ ఉంటానన్నమాట. నా తిండి చూసి మా ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోతారు. అసలు మనం వెయిట్ లాస్ అవ్వాలంటే ఈ బ్రేక్ఫాస్ట్ని అంటే టిఫిన్ని స్కిప్ చేయాలని చాలామంది చెప్పడం నేను విన్నానండి. కానీ మనకి టిఫిన్ స్కిప్ చేయడం అంటే చాలా నీరసం అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం దీనికి బాగా కనెక్ట్ అయిపోయాం కాబట్టి ఇది మానకుండా ఉండలేము. కానీ మరి మానకుండా ఉండలేము, తినాలి. కానీ వెయిట్ పెరగకూడదు అనుకుంటే ఏం చేయాలంటే ఇది తినేసిన తర్వాత ఇంక మధ్యాహ్నం భోజనం చేయకూడదండి. నన్ను అడిగితే నేను ఉంటానండి, టిఫిన్ చేసేస్తానా, ఇంక మధ్యాహ్నం భోజనం చేయను. నాకైతే ఆకలేం అనిపించదు, కానీ ఆకలి వేస్తే మట్టుకి మజ్జిగ తాగడము ఇలా ఏదో ఒకటి చేస్తానమాట. ఫ్రూట్స్ అవి గట్రా ఇంట్లో ఎప్పుడు ఉండవు, కానీ అవైలబుల్గా మనకు ఉండవు కాబట్టి ఇంకేది ఉంటే దాంతో ఆకలి అంటూ వేయదు. ఆకలి వేస్తే మట్టుకు అలా చేస్తానమాట. ఇంకా సాయంత్రం అంటారా, సాయంత్రం కూడా ఏదైనా పిల్లలకి గట్రా ఏమైనా స్నాక్స్ చేసినా లేకపోతే వాళ్ళకి ఏమైనా తీసుకొచ్చినా జస్ట్ అలా ఫార్మాలిటీగా, అది ఇంక 8కి దాటిందంటే ఇంకేం తిన్నమాట అలా అన్నమాట. కానీ మార్నింగ్ టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, ఈ 3 తీసుకుంటూ ఉన్న టైంలో నేను వెయిట్ పెరిగానండి. చాలా అంటే చాలా వెయిట్ పెరిగిపోయాను అనమాట. ఎప్పుడైతే కొన్ని తెలుసుకుని అవన్నీ స్కిప్ చేసుకుంటూ వచ్చానో ఇప్పుడు నేను హెల్తీగా ఉన్నానని అయితే చెప్పగలను. వెయిట్ కూడా లాస్ అయ్యాను, అలాగే ఇంచ్ లాస్ కూడా అయ్యాను. మీలో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే తప్పకుండా దీన్ని ఇలా మనం చేసినట్లయితే తప్పకుండా రిజల్ట్ చాలా బాగుంటుందండి. అలాగే అయ్యో తింటూ ఉంటాం కదా, తింటూ ఉన్నా మనం మార్చుకు ఉండాలంటే ఉండగలమా అంటారు. ఉండలేమండి, అది కూడా నిజమే. కాకపోతే అలవాటు అయిపోతే మటుకు అలవాటు అయిపోద్ది. కానీ ఖాళీ కడుపుతో కూడా ఉండాల్సిన అవసరం లేదు. మనకి ఫ్యాటు లేనటువంటి ఆహారం ఉంటుంది, అలాంటి ఆహారాన్ని మనం ఎంచుకు తినాలంతే. అలా తింటే మనము ఎంత మాత్రం కూడా వెయిట్ పెరగడం అనేది జరగదనమాట. ఇంకో విషయం ఏంటంటే అండి, మనకు నా ఛానల్కి 500 మంది సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్గా చేరారండి. ఇప్పటి వరకు ఎంతమంది అయితే నా యొక్క ఫ్యామిలీ మెంబర్గా చేరారో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నానండి. ఇప్పటి వరకు ఇంతగా సపోర్ట్ చేశారు, ఇంక ముందు కూడా మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. బాయ్ అండి.